హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు అంటే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లతో ఫ్రై చేసుకుందామండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక చేయి విధానం చూస్తూ ఉండండి, మొత్తం చూపెడతా ఉంటా. ఓకేనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 6 గుడ్లను అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉల్లిగడ్డలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా, 4 పచ్చిమిరపకాయలు, 4 3 అలా 6 7 గుడ్లను అయితే ఉడకబెట్టుకున్నాను. అలాగే ఉడికించిన గుడ్డులో ఎల్లో కలర్ సోనా అంటే పచ్చ సోనాను అయితే పక్కకు తీసి అయితే పక్కగా అయితే పెట్టుకున్నాను. ఇంకా వీటిని చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. అందరు డైరెక్ట్గా ఫ్రైలు అలా ఇలా చేస్తారు, కానీ ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను కట్ చేసి కూడా సైడ్ డిష్గా మనము కూల్ డ్రింక్లోనైనా దేనికైనా సైడ్ డిష్గానైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని అయితే నేనైతే కట్ చేసుకొని అయితే ఇలా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి అయితే పెట్టుకోవాలండి. బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, మెంతులు మీ ఇష్టం అండి. ఇంకా వేరే ఆప్షనల్ పోపు దినుసులు ఉంటే వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర ఒక్కదాంతో సరిపెడతానండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 2 ఒకటేసారి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఉడికినాక కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడినాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికినాక అల్లం వెల్లిపాయ వేగిన స్మెల్ బయటకు వచ్చిన మనకు అర్థమైనప్పుడు ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇంకా కలుపుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలండి. వేసుకొని అందులోనే ఉప్పు వేసుకోవాలి. ఒక 4 లేదా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ అంటే చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఈ గుడ్లని. ఓకేనా, ఇలా ఉడికినాక మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి కారము, అలాగే ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ కారం అంటే రుచికి సరిపడు కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, మనకు కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయినట్టే. ఓకేనా, ఇంకా ఇవన్నీ బాగా కలుపుకొని ఉడికినాక నూనెలో మంచిగా వేగినాక ఇంకా ఎల్లో కలర్ అంటే పచ్చ సోనా ఉంటుంది కదా, అది వేసుకొని కలుపుకొని కొంచెం అంత ధనియాల పౌడర్, ఇంకో కొంచెం ధనియాల పౌడర్ లేదా కొత్తిమీర పుదీనానైనా వేసుకోవచ్చు. లేకపోతే ఓల్ గరం మసాలా అంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా, లేకపోతే చికెన్ మసాలా, ఏ మసాలానైనా మీరైతే వేసుకోవచ్చు అండి. ఓకేనా, నేనైతే ఇంట్లో చేసుకున్న మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా, కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయింది. ఓకేనా, బాయ్ బాయ్.